ముగ్గురు అమ్మాయిల చేల ముగ్గురు అబ్బాయిలు దారుణంగా మోసపోయారు. వాళ్ళ దగ్గరున్న ఫోన్లు, అలాగే డబ్బు, బంగారం అంతా గుంజుకొని, ఆ అబ్బాయిల బట్టలిప్పేసి రూమ్‌లో ఏసి కాళ్ళు, చేతులు కట్టేసి, విపరీతంగా కొట్టేసి, ఆ రూమ్‌లోనే వదిలేసి, డోర్ లాకేసి మరీ పారిపోయారు ఆ అమ్మాయిలు. అసలేం జరిగింది? ఎక్కడ జరిగింది? అని మీకు డౌట్ ఉందా? అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మర్చిపోకుండా. అసలేం జరిగిందంటే వీళ్ళు నలుగురు అబ్బాయిలు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఎక్కడికెళ్ళినా నలుగురెళ్తారు. అయితే ఇందులో ఒక అబ్బాయికి పెళ్లయిపోయింది. పెళ్లయ్యి 1 ఇయర్ అయిపోతుంది. అయితే వాళ్ళ భార్య ప్రెగ్నెన్సీ ఉంది. ఇప్పుడు 9 మంత్స్ ప్రెగ్నెన్సీ అనమాట. అయితే ఈ నలుగురు అబ్బాయిలు బీచ్‌కెళ్ళాలి అంటే సరదాగా గోవాకు బీచ్‌కెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఎప్పటినుంచో అనుకుంటున్నారు. కాకపోతే పోస్ట్‌పోన్ అవుతుంది. ఎప్పుడూ పోలేదు. అయితే ఇప్పుడు పోదాము అనుకునేసరికల్లా ఈ ముగ్గురు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. ఇంకో అబ్బాయి అయితే వాళ్ళ భార్య ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి డెలివరీ టైం కాబట్టి భయపడ్డాడు. లేదు నేను రాను. నేనొచ్చినంక మరి అక్కడొచ్చినంక మనం ప్రశాంతంగా ఉండలేము. ఎప్పుడు అంటే ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలీదు కాబట్టి ఇలా వదిలేసి రావడం కరెక్ట్ కాదు. ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు. మీరెళ్ళండి పర్లేదు. నెక్స్ట్ టైమ్ మనం ఎళ్దాము. మీరెళ్ళేసి రండి. ఎట్లుంటుందో చూడండి అక్కడ నాకొచ్చి చెప్పండి. తర్వాత మనమందరం కలిసి ఎళ్దాము అనేసి ఇంకో ఫ్రెండ్ చెప్పిండు. సరేలే అనేసి ముగ్గురు ఫ్రెండ్స్ రెడీ అయ్యిండ్రు. మంచిగనే సరదాగా ఉన్నారు. డబ్బులన్నీ అరేంజ్ చేసుకున్నారు. బస్ బుక్ చేసుకొని ఇంకా వీళ్ళు గోవాకెళ్ళిపోయారనమాట. గోవా బీచ్‌లో ఉన్నారు. మంచిగా బానే ఎంజాయ్ చేసిర్రు. అయితే అక్కడ ముగ్గురు అబ్బాయిలకు ముగ్గురు అమ్మాయిలు పరిచయమయ్యారనమాట. ముగ్గురు అమ్మాయిలు పరిచయం అయ్యి కాస్త దగ్గరకొచ్చి మంచిగా మాట్లాడి వాళ్ళతో కూర్చొని మాట్లాడేసరికల్లా వీళ్ళకి ఎట్లా అయిపోయిందంటే రెక్కలొచ్చిన పక్షుల్లాగా అయిపోయారనమాట. ఇంక వీళ్ళకి నోట్లో నుంచి మాట రాలేదు. ఏందంటే ఆ అమ్మాయిలొచ్చి "నువ్వు చాలా అంటే చాలా స్మార్ట్‌గా ఉన్నావు. చాలా బాగున్నావు. నాకు చూడగానే నచ్చేసినావు. నీతో ఒకసారి ఫిజికల్‌గా కలవాలనుంది" అనేసి ఇవన్నీ ఆ అమ్మాయి చెప్పేసరికల్లా ఇంకా ముందు ఆలోచించకుండా అంటే ఒక అమ్మాయొచ్చి మన దగ్గర ఇలాంటి పనికిమాలిన మాటలన్నీ మాట్లాడుతుంది అంటే మోసం చేయడానికని ఆ మాత్రం తెలీదా? అరే చదువుకోలేదు, తెలీదేమో అనడానికి లేదు. చదువుకున్నారు. చక్కగా చదువుకున్నారు. అన్నీ తెలిసిన వాళ్ళే ఇంత దారుణంగా మోసపోతారా? అంటే ఒక అమ్మాయొచ్చి ఇలాంటి మాటలు మాట్లాడితే కరిగిపోతారా? ఏది ఆలోచించుకోరా? అయితే వచ్చేసి ఆ అమ్మాయి అలా మాట్లాడేసరికల్లా ఇక ఈయన గూడా కొంచెం మాట్లాడి ఇక ఇద్దరు బాగా క్లోజ్‌గా మాట్లాడుకున్నారు. ఆ అమ్మాయి ఏమంది, "నా రూమ్‌కి రా ఒకసారి నీతో ఫిజికల్‌గా కలవాలి ప్లీజ్. నాకు నీ పైన క్రష్ ఉంది." అది ఇది అని చెప్పిండు. చెప్పేసరికల్లా ఆ అమ్మాయి ఈ అబ్బాయి ఇగ ఎట్లా అంటే ఇగ ఒక విపరీతంగా ఫీలయిపోయిండు. ఇంగ ఫీలయిపోయి అంటే ముగ్గురు విపరీతంగా ఫీలయిపోయి ఏం చేసిర్రంటే అబ్బాయి అడిగిండనమాట ముందు డౌట్‌గా. దీంట్లో అయితే బానే క్లారిటీగా ఉన్నాడు. మిగతా గురించయితే ఆలోచించలేదు. "మరి నీకు డబ్బులివ్వాలా? ఏమన్నా ఇవ్వాలి" అని అంటే, "లేదు లేదు నాకు డబ్బులొద్దు, ఏమొద్దు. జస్ట్ నిన్ను చూడగానే నాకు నచ్చినవు. అందుకని నీతో ఒకసారి అలా కలవాలనుకుంటున్నాను. నాకెలాంటి డబ్బులొద్దు, ఏమొద్దు. ప్లీజ్ ఒకసారి వస్తే చాలు" అనేసరికల్లా నోరు తెరుచుకొని మరీ ఎళ్ళిపోయినారు. ముగ్గురు అమ్మాయిలు అంటే అక్కడ కొంతమంది అమ్మాయిలు ఇలాగే స్కామ్ చేసి ఆ అబ్బాయిలని తీసుకెళ్ళి అబ్బాయిల అంటే వాళ్ళ దగ్గరున్న డబ్బులన్నీ లాగేసుకుంటారంట. అంటే వీళ్ళకు సెపరేట్‌గా ఒక రూమ్‌లుంటాయంట. ఇంకా ఆ రూమ్‌లో వీళ్ళేం చేసినా పోలీసులు కానీ, ఎవ్వరు కానీ అడగరు. అడిగే నాథుడే లేడు అక్కడ. అయితే వీళ్ళేం చేసిర్రు, సరే రా అనేసి వాళ్ళని తీసుకెళ్ళిర్రు. అయితే వీళ్ళు తీసుకెళ్ళే టైంకు అక్కడ ఇద్దరు, ముగ్గురు అబ్బాయిలు రెడీగా ఉంటారంట. ఆ రూమ్‌లో దాక్కొని ఉంటారంట. ఈ అబ్బాయిని తీసుకెళ్ళేసి, ఆ అబ్బాయితో బెడ్ మీద కూసోబెట్టి మాట్లాడింది. 2 నిమిషాలు మాట్లాడేసరికల్లా వెంకిలంగా ఎవరైతే అంటే ఈ అమ్మాయి తరపు నుంచి ముగ్గురు అబ్బాయిలున్నారో, ఆ ముగ్గురు అబ్బాయిలొచ్చేసి అతని చెయ్యిలో ఉన్న ఫోను, అలాగే తన దగ్గరున్న బంగారము, అంటే మెడలో ఉన్న చైన్‌లు, ఉంగరాలు, అలాగే డబ్బులు, పర్సు అన్నీ ఏ టు జెడ్ గుంజుకొని తన బట్టలన్నీ విప్పేసి ఒక చెడ్డీ పైన ఉంచేసి, ఆ అబ్బాయిని కాళ్ళు, చేతులు కట్టేసి విపరీతంగా కొట్టారు వాళ్ళని. పాపము దారుణమండి నిజంగా. విపరీతంగా కొట్టేసి అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిర్రు. "అరే! నీకు అమ్మాయి కావాలా? నీకు అమ్మాయితో పడుకుంటావారా? నీకింత కకృతి ఏందిరా? ఒక అమ్మాయి వచ్చి పిలిస్తే సిగ్గు లేకుండా వస్తావా?" అది ఇది అని వాళ్ళ భాషలో వాళ్ళు విపరీతంగా అంటే హిందీ వాళ్ళనమాట. హిందీలో విపరీతంగా అబ్బాయిలను తిట్టేసి
కట్టేసి, ఇంకా అది కొట్టేసి ఏం చేసిర్రు, వీళ్ళు అక్కడి నుంచి ఎళ్ళిపోయిర్రు. డోర్ మళ్ళా బయటంగా చిలుకు బెట్టేసి వెళ్ళిపోతారనమాట. ఇంక వెళ్ళిపోయినంక ముగ్గురు అబ్బాయిలకు సేమ్ అలాగే జరిగింది. ఎళ్ళిపోయినంక ఇగ డోర్ కొట్టి, 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 కొట్టి చాలా సేపటికి ఎవరో ఓపెన్ చేస్తే బయటకొచ్చిర్రు. బయటకొచ్చినంక ముగ్గురు అబ్బాయిలు కలుసుకున్నారనమాట. అంటే పక్క పక్కనే రూమ్‌లలోనే అదే ముగ్గురు అమ్మాయిలు అంటే వీళ్ళకు తెలుసు కాబట్టి ముగ్గురు అబ్బాయిలు క్షేమంగా అయితే అంటే వాళ్ళకి ఏమి కాలేదు. దెబ్బలైతే విపరీతంగా తాకినాయి. బయట పడ్డారనమాట. వచ్చినంక వీళ్ళ చెవిలో రూపాయి లేదు. బట్టలు అంటే ఆ బట్టలన్నీ చినిగిపోయినాయి. ఇంక అవే యేసుకొని బయటికొచ్చి ఏం చేయాలో అర్థం కాలేదు. అర్థం కాక ఒక వేరే వాళ్ళతో ఫోన్ తీసుకొని ఒక అబ్బాయి దగ్గర ఫోన్ తీసుకొని వీళ్ళ నాలుగో ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో అతనికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి అతనితో డబ్బులేయించుకున్నారు. డబ్బులేయించుకొని మళ్ళా బస్సు టికెట్ బుక్ చేసుకొని అంటే వాళ్ళ చేతిలో రూపాయి లేవు. కనీసం వాటర్ కొనుక్కొని వాటర్ తాగడానికి గూడా లేవు. వాళ్ళకేం చేయాలో అర్థం కాక వాళ్ళ ఫ్రెండ్‌కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి పైసలు ఎప్పించుకొని మళ్ళా టికెట్ బుక్ చేసుకొని మళ్ళా రిటర్న్ వచ్చేసారనమాట. వాళ్ళ ఊరికి వాళ్ళు రిటర్న్ వచ్చేసినంక అంటే అక్కడ పోలీస్ కంప్లెయింట్ ఇవ్వొద్దా? వీళ్ళ ఫ్రెండు ఇంకో ఫ్రెండు నాలుగో ఫ్రెండ్ ఉన్నాడని చెప్పానుగా. పోలీస్ కంప్లెయింట్ ఇవ్వొద్దా? అది ఇది అంటే అక్కడ కనుక్కున్నాము. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చినా పోలీసోళ్ళు పట్టుకోరు. మళ్ళా రిటర్న్ కేసు మన మీదనే అవుతదంట. మీరు ఆ అమ్మాయితో ఏం పని? మీరు ఆ అమ్మాయి రూమ్‌కి ఎందుకెళ్లారు? మీకేం అవసరం ఉంది? అది ఇది అని మళ్ళా ఆ అమ్మాయిని అలా చేశారు, ఇలా చేశారని మళ్ళా వాళ్ళొచ్చి రిటర్న్ కేసు పెట్టినా సరే, ఆ కేసంతా మీ మెడకే చుట్టుకుంటుంది. రిస్కు. సైలెంట్‌గా ఎళ్ళిపోండి. ఇంతటితో అయిపోతుంది. మళ్ళా లేదంటే మీరు కేసు గీసు అంటే అది పెద్దగా అవుతది. మీరు రోజు పోలీస్ స్టేషన్‌కి రమ్మంటారు. పోలీస్ స్టేషన్‌కెళ్ళలేరు. ఇక్కడ ఉండలేరు. మళ్ళా పెద్ద రిస్కు. వద్దు అది జరిగింది మీకు తెలియక జరిగింది కాబట్టి సైలెంట్‌గా ఎళ్ళిపోండి అని చెప్తే, ఈ అబ్బాయిలు కూడా సరేలే పోలీస్ కేసు ఇవన్నీ పెట్టినా కూడా నిజంగా రిస్క్ ఉంటుంది కదా! ఎందుకు మళ్ళా అందరికీ తెలిసిపోతుంది అన్నట్టు ఇంకా అవన్నీ తెలుసుకొని వద్దులే అనేసి సైలెంట్‌గా వచ్చేసారు. ఇంక వాళ్ళ ఫ్రెండ్‌కి చెప్పిర్రనమాట. ఇట్లాంటివి జరుగుతా ఉన్నాయి. అంటే ఎక్కడైనా, ఎప్పుడైనా సరే ఒక అమ్మాయి కానీ, ఒక అబ్బాయి కానీ వచ్చి సడెన్‌గా నువ్వు నచ్చినవు, నాకు నువ్వు ఇష్టము, అది ఇది అని సొల్లు కబుర్లు చెప్తే ఎందుకింటారు చెప్పండి? అది కూడా చదువుకోలేదు అననీకే లేదు. చదువుకున్నారు, తెలివుంది. ఇంత ఈజీగా ఎట్లా మోసపోతున్నారు? అన్నీ చూస్తున్నారు. ఇప్పుడు సమాజంలో ఎక్కడేం జరుగుతుంది అనేది తెలిసిపోతుంది. ఈజీగా తెలిసిపోతుంది ఫోన్‌లల్ల. అలాంటప్పుడు ఒక అమ్మాయొచ్చి అలా ఇలా అని చెప్పేసరికల్లా అంత గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోతే సరే ఇప్పుడంటే క్షేమంగా బయట పడ్డారు. ఏం కాలేదు. మీ చేయిలున్న ఫోన్‌లు అవన్నీ సంథింగ్ అన్నీ గుంజుకున్నారు. ఓకే. అవి మళ్ళా తెచ్చుకోవచ్చు మనము. కష్టపడితే వస్తున్నాయి. కానీ ప్రాణాలు పోతే ఒకవేళ వీళ్ళు బ్రతికుంటే మా గురించి చెప్తారు. మా గురించి పోలీస్ కేస్ పెడతారు అని సంథింగ్ వాళ్ళు కొంచెం భయపడి వాళ్ళేమన్నా ప్రాణాలు తీస్తే అప్పుడు ప్రాణం పోతే ప్రాణం వస్తుందా? మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? ఇలాంటి పనులకు కకృతి పడి మీరేమంటారు సొల్లు కార్చుకుంటా వెళ్ళకండి. కొంచెం ఇంకా ముందు ఆలోచించుకోవాలి. ఎందుకు ఇంత దారుణానికి ఎందుకు దిగజారుతారో అర్థం కాదు. చేలారా వీళ్ళ అంటే వీళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఒకాళ నిజంగా వీళ్ళు క్షేమంగా బయటకొచ్చారు కాబట్టి ఓకే. ప్రాణాలు పోయుంటే ఆ సిట్యుయేషన్ ఎట్లుంటుంది? ఏంటి? అనేది ఒకసారి ఊహించుకోండి. దయచేసి ఎవ్వరూ ఇలాంటి మోసాలకు గురవ్వకండి, మోసపోకండి. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఎవ్వరిని నమ్మలేము. అలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం. అలాంటిది మీరెక్కడనో ఊరు కాని ఊరెళ్ళేసి అక్కడ ఎవరు తెలియని ప్లేస్‌లల్లా గుడ్డిగా ఎట్లా నమ్ముతారో అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? కామెంట్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో మర్చిపోకుండా కామెంట్ చేయండి.